ఒక తాబేలు రోడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్తుంది. అలా రోడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్తే ఒక స్పీడుగా ఒక బస్సు వచ్చి ఆ తాబేలును తొక్కేసి వెళ్ళిపోతుంది. అది తాబేలు రక్తపు మడుగులో అలా ఉంటే ఒక పిల్లిగారు వచ్చి ఆ తాబేలును చూసి ఎంతో బాధపడి, అయ్యో అయ్యో ఏమైంది నీకు, అయ్యో అయ్యో నీకేమైంది అని దగ్గర చేర్చుకొని, నువ్వేం బాధపడకు, నేను నీకున్నాను అని ఆ తాబేలుతో అంటూ భుజం మీద వేసుకొని వాళ్ళ ఇంటికి పోతుంది. అలా పోయిన పిల్లి ఆ తాబేలుకు చాలా సహాయపడుతుంది. కట్టుకట్టి అలాగే ఆహారాన్ని ఇచ్చి దానికి తినిపించి అలాగే సముద్ర ఒడ్డున తీసుకెళ్ళి దానికి ఎంతగానో సేద తీర్చేటట్లు చూసుకుంటుంది. ఇప్పుడు కొద్దిగా నయమయ్యాక సముద్రంలోనికి ఆ తాబేలును నువ్వు వెళ్ళిపో అని చెప్తే ఆ తాబేలు చాలా సంతోషంగా వెళ్ళిపోతుంది. ఇంకో రోజు అకస్మాత్తుగా ఆ పిల్లికి పెద్ద తుఫాను, పిడుగులతో వస్తున్న వర్షము ఎదురవుతుంది. అలా వచ్చి పెద్ద తుఫాన్ ఏర్పడి ఆ నీటిలో పిల్లి మునిగిపోతుంది. ఆ తర్వాత అయ్యో అయ్యో అని ఒక చెక్క బలలో కూర్చొని పిల్లిగారు ఎంతగానో బాధపడుతుంటారు. ఆ శబ్దాన్ని విన్న తాబేలు వాళ్ళమ్మ వెంటనే పిల్లిని సహాయం చేయడానికి పైన వచ్చేసింది. అలా వచ్చిన ఆ తాబేలు తన భుజంలోనికి వేసుకొని హాయిగా నీటి మీద నడుచుకుంటూ తీసుకెళ్ళి గట్టున వదిలేస్తుంది. అలా వదిలితే ఆ పిల్లి చాలా సంతోషిస్తుంది. ఆ తాబేలు గారికి కృతజ్ఞతలు తెలుపుతుంటుంది. అప్పుడే చూసిన ఆ చిన్ని తాబేలు ఎంతగానో సంతోషపడుతుంది. వారిద్దరు కలిసి చాలా చక్కగా ఆటలాడుకుంటూ ఉంటాయి.